హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచికరమైన విందు. ఎండురేల కోడిగుడ్డు పురట. ఎండురేలతో చేసే కూరలు చాలానే ఉంటాయి, కానీ మా ఇంట్లో వాళ్ళకు ప్రత్యేకించి ఈ కర్రీ చాలా ఇష్టం. మరి తక్కువ టైంలోనే సింపుల్గా మరియు టేస్టీగా ఉండే ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక శుభ్రం చేసి కడిగినటువంటి పావు కప్పు ఎండు రొయ్యలు వేసుకొని వేయించుకోండి. ఎండు రొయ్యలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 పచ్చిమిర్చి చీలిక, 3 రెబ్బల కరివేపాకు, అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా ఉల్లిపాయ ముక్కలను మగ్గనివ్వండి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసి ఇందులో 2 గుడ్లను కొట్టివేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత గరిటెతో మెల్లగా కలుపుతూ గుడ్లు పూర్తిగా ఉడికేంత వరకు వేయించుకోండి. కోడిగుడ్డు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల సన్నంగా తరిగిన కొత్తిమీర వేసి గరిటెతో బాగా మిక్స్ చేయండి. అంతేనండి, సింపుల్గా మరియు టేస్టీగా ఎండు కోడిగుడ్డు పొరట రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.